హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిటీ అండ్ బ్లాగ్స్. ఈ రోజు మనమైతే దైద శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చినాం ఫ్రెండ్స్. మనకి చూస్తుంటే గనక మొత్తం చాలా మంది పబ్లిక్ ఉన్నారు. మనకి ఇక్కడ చూడండి, మనకి చాలా మంది ఉన్నారు. దేవుని చరిత్ర ఏంది అని ఇక్కడ ఎలా వెలిచారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం కదండి. చూస్తున్నారుగా అండి, మనకి దైద శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం అండి. ఇదంతా మనకి చాలామంది పబ్లిక్, చాలామంది రష్ ఉన్నారండి. చాలామంది దేవుళ్ళు కూడా ఉన్నారండి. అసలు నేను ఇంత రష్ ఉంటుందని అనుకోలేదు. చాలామంది ఈరోజు ఇంకా సోమవారం కాబట్టి చాలామంది ఉన్నారండి. అలాగే చూడండి, మనమైతే శ్రీ ఆంజనేయ స్వామివారు ఉన్నారు. ఈ అమ్మవారు పెద్దమ్మ తల్లి అమ్మవారండి. ఈ అమ్మవారికి కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయంట. ఇక్కడ అలాగే ఎంతోమంది మునులు, ఋషులు యాగం చేస్తూ సొరంగం మార్గంలో శివయ్య ఉన్నారని, స్వయంగా వెలిశాడని భక్తుల నమ్మకంతో ఇక్కడ పూజలు పునస్కారాలు చేయబడుతున్నారండి. ఇక్కడ కోట్లాది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారండి. అలాగే అసలు ఈ స్వామివారి చరిత్ర ఏంటి అనేది మనం ఇప్పుడు పంతులు గారితో, సోయాన పంతులు గారితో మనం విందామండి, చూద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవస్థానం దైవగలం. ఈ ఆలయం గుంటూరు జిల్లా ప్రధాన పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో పులిపాడు దైవ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో కృష్ణానది ఎదురగలదు. సుమారు ఈ ఆలయం 80 నుంచి 90 సంవత్సరాల క్రితం బయటపడినటువంటిగా పూర్వీకులు చెప్తూ ఉన్నారు. పులిపాడు గ్రామస్తులు, దైవ గ్రామస్తులు పశువులు కాసుకుంటూ కృష్ణానది ఒడ్డుకు వచ్చినప్పుడు ఆ పశువులను నదిని వదిలేసేసి చెట్ల కింద నిద్రిస్తుండగా వాళ్ళు భయం చేస్తున్నట్టుగా శబ్దాలు వినపడుతుంటాయి. ఎక్కడి నుంచి వినపడుతుంది ఏంటనేది అర్థంగా ఈ ప్రాంతం అంతా గాలిస్తుంటే వాళ్ళ గృహ మార్గం కానుంది. పైన చెట్లకి వాళ్ళు తెచ్చుకున్న స్థాయిలో తెచ్చుకొని లోపల దిగి పోతూ ఉంటే అటు ఇటు అనేక మార్గాలు ఉంటే అటుగా ఇతర వాళ్ళకి చెప్పినట్టుగానే ఆ విధంగా నడుచుకుంటూ వెళ్తుంటే ఏకైక దైవికమైనటువంటి వెలుగు వస్తుంది. ఆ వెలుగులో సిద్ధ పురుషులు తపం చేసుకుంటూ వాళ్ళ దర్శనం లభిస్తుంది. ఆ విధంగా స్వామివారి ఆవిర్భావం అక్కడ వాళ్ళకి దర్శనం లభించి ఆ విధంగా స్వామివారు అక్కడ కనబడటం జరిగింది. ఆ విధంగా కనబడిన తర్వాత స్వామివారు వాళ్ళకి ఎంతో దేవుడు వచ్చి ఇక్కడ అమలింగేశ్వరుని ఉన్నారు. ఎప్పుడైతే నరమానం తొలగడానికి అందరూ కూడా కృష్ణానదిలో స్నానం ఆచరించి చెంబుతో నీళ్ళు తీసుకొచ్చి సోమవారం పేరు కోరికలు నెరవేర్చి పొంగు బంగారం ఇక్కడ నిలిచి ఉంటారని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రతి సోమవారం కూడా భక్తి మహాదేవి అనుకున్నట్టుగా విరివిగా జనాలు రావడం జరుగుతుంది. ఆ విధంగానే ఇప్పుడు పోయినసారి 2016 పుష్కరాలను ఇక్కడ ఎరపనేని శ్రీనివాసరావు గారు చేయించారు. అప్పటి నుంచి కూడా భక్తులు విడిగా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ప్రతి సోమవారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, భజన కార్యక్రమాలు జరుగుతాయి, అభిషేకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాగే సంతానం లేని వాళ్ళకి సంతానం, ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం, అన్ని రకాలుగా సోమవారం భక్తుల తొమ్మిది బంగారం ఇక్కడ ఈ అమలింగేశ్వర స్వామి క్షేత్రం, ఈ దివ్యమైన దైవ క్షేత్రంలో అమలింగేశ్వర భక్తులు ఉన్నారు. చూస్తున్నారుగా అండి, స్వామివారి స్వయంగా ఎలా వెలిచారో పంతులు గారు మనకి తెలియజేశారు. ఇప్పుడు గనక మనం ఈ గృహ అనేది ఇది ఒక సొరంగం అండి. ఈ సొరంగం మార్గంలోనే స్వామివారిని దర్శించుకోవాలన్నమాట. ఈ సొరంగంలోనే చాలామంది పబ్లిక్ చాలామంది ఉన్నారండి. వేలల్లో పబ్లిక్ వస్తూ ఉన్నారండి. అలాగే ఈ రామలింగేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోవడానికి సోమవారం రోజు చాలామంది పబ్లిక్ వస్తూ ఉంటారండి. అసలు గృహ కూడా చాలా బాగుందండి. సొరంగం నుంచి వెళ్తుంటే అదొక ఫీలింగ్లా ఉందండి. మనకి సొరంగం మార్గం కూడా ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందండి స్వామివారిని దర్శించుకోవడానికి. అలాగే లోపల మనకి ఇబ్బంది పడకుండా, భక్తులు ఇబ్బంది పడకుండా ఎలక్ట్రిక్ ఏసీలు అలాగే ఫ్యాన్లు పెట్టారండి. ఈ స్వామివారిని కొలుస్తందుకు చాలామంది భక్తులు వస్తున్నారండి వేలల్లో. ఇక్కడ చాలామంది అసలు నమ్మలేదండి, అసలు ఇంతమంది జనాలు ఉంటారని కూడా. మనకి గృహ మొత్తం చూస్తే కూడా స్వామివారే ఎలా వెలిచారు ఇంత దూరంలో అని విచిత్రమైన సంఘటన అండి ఇది మొత్తం కూడా. మనకి స్వామివారిని వెళ్ళడానికి కూడా చాలామంది వస్తున్నారు. గృహం కూడా అసలు చాలామంది ఋషులు మునులు ఇక్కడ తపస్సు చేస్తే మనకి ఈ స్వామివారు ఏర్పడ్డారనమాట. అసలు అయితే మనకి ఇక్కడ ఫస్ట్గా స్వామివారు ఎలా వెలిచారంటే, ఒక గొర్రెల కాపరి వాళ్ళు బయట కాపలి కాస్తూ ఉంటారన్నమాట.
ఆ గొర్రెల కాపరి వారికి ఏదో వింత శబ్దాలు వచ్చి ఎక్కడి నుంచి ఈ వింత శబ్దాలు వస్తున్నాయని చూడగా ఒక సొరంగ మార్గాన్ని ఆ నలుగురు చూశారంట. ఆ సొరంగ మార్గాన్ని చూసిన తర్వాత నలుగురు కూడా ఆ సొరంగంలోకి వెళ్ళడానికి ప్రయత్నించారన్నమాట. వెళ్ళిన తర్వాత వెళ్తూ వాళ్ళకి దారి తెలియకున్నా సరే శ్రీ రామలింగేశ్వర స్వామివారు అటు కాదు ఇటు, ఇటు కాదు అటు అని తనకి చెప్పి స్వయంగా తన దగ్గరికి వాళ్ళని తీసుకెళ్లారనమాట. వాళ్ళకి వెళ్తూ స్వామివారు పరిష్టమయ్యారు. చూస్తున్నారు కండి, శ్రీ రామలింగేశ్వర స్వామివారు మనకి దర్శనం అయ్యారు. చూడండి, మనకి ఈయనే ఈ గృహలో మనకి వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామివారు. అలాగే ఆ నడుగుల్లో ఒకరికి దేవుడు వచ్చి చెప్పారంట, నేనే రామలింగేశ్వర స్వామిని, స్వయంగా వెలిసినాను, ఇక్కడ పూజలు జరిపించాలి, ఇదొక పుణ్యక్షేత్రంలా మారాలి అని అన్నారు. అనగానే వాళ్ళు ఆశ్చర్యపోయి సరే అని ఇదంతా ఇప్పుడు కూడా చాలా విచిత్రంగా జరిగిపోతూ ఉన్నది. కోట్లాది భక్తులు కూడా దేవుణ్ణి దర్శించుకుంటున్నారు. అలాగే గృహలోనే ఆ సొరంగంలోనే మనకి నందేశ్వరుడు అలాగే అమ్మవారులు ఉన్నారు. చూస్తున్నారు కాండి, మనము కొబ్బరికాయలు కూడా ఇక్కడే భక్తులు అందరూ కూడా కొట్టేసుకుంటారండి. మనం ఇక్కడనే కొబ్బరికాయలు కూడా కొట్టాలి. అమ్మవారి దగ్గర, స్వామివారి దగ్గర కొట్టడానికి వీల్లేదు, ఇక్కడనే కొట్టేసి వెళ్ళాలి మనము. గృహలో కూడా మనకి చాలా బాగుందండి, చాలా అందంగా కూడా భక్తులందరూ కూడా చాలా చక్కగా దర్శించుకుంటున్నారు. చెప్పాలంటే ఈ సొరంగం మొత్తం కూడా ఒకటే రాయికి చెందిన గృహ అన్నమాట. 1/2 కిలోమీటర్ సొరంగ మార్గంలోకి వస్తే గనక మనకి స్వామివారు దర్శనం ఇస్తారనమాట. చూస్తున్నారు కండి, ఇక్కడ మనకి అమ్మవార్లు కూడా ఇక్కడ మనకి వెలిసారండి. ఈ అమ్మవార్లను కూడా మనం దర్శించుకోవచ్చు. చూస్తున్నారు కండి, ఒక సొరంగంలో ఇంతమంది దేవుళ్ళు ఎలా వెలిచారనేది చాలా విచిత్రం అండి. చూస్తున్నారు కదా, మనకి సొరంగంలోనే చాలామంది దేవుళ్ళు వెలిచారు. పోయడానికి ఇదే మనకి ద్వారం అండి. చూస్తున్నారా, ఇలా వంగి వెళ్ళాలి. అసలు చూస్తుంటే అండి, ఆ రాయి మొత్తం కూడా ఒకటే రాయి అండి. మనకి పైన కూడా చూసుకోవడానికి చాలా మంచిగా అసలు ఎంత బాగుందండి. అసలు మనం రాళ్ళతో కూడా చాలామంది ఇల్లుల్లాగా పెట్టుకున్నారు. చాలా మహిమ గల స్వామివారండి ఈయన. మనకైతే దారి అయితే ఈ విధంగా ఉందండి, సొరంగం యుతలంగా. చూడురి ఫ్రెండ్స్, మనకైతే మనం ఇక్కడ చూసుకుంటే మనకైతే కృష్ణా నది కనబడుతుంది మంచిగా. ఇక్కడ మొత్తం మనకి భక్తులు అందరూ వచ్చి ఇక్కడ స్నానాలు చేసి మనకి దేవుని దర్శించుకుంటారు అనమాట. ఇక్కడైతే మేము కొంచెం మధ్యాహ్నం అయిపోయింది, ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయిపోయింది. మార్నింగ్ వస్తే దేవుని దర్శనం చేసుకునే లోపు ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. ఇప్పుడు టైం కూడా మనకి 12:30 అవుతుంది. టైం కూడా 12:30కి ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం చేసి 9:30కి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక ఇప్పుడు 12:30 అయిందండి. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇక్కడ మనకి కృష్ణ నది చాలా అందంగా చాలా బ్యూటిఫుల్ గా కనపడుతుంది. మనకి వాటర్ కూడా లేవండి, ఇంకా ఎండాకాలం కాబట్టి చాలా ఇంకిపోయినాయి వాటర్ కూడా. మనకి ఇక చూసుకుంటే కనుక మనం వెళ్ళి కింద మొత్తం షూట్ చేసుకున్నామండి. కింద మొత్తం చూద్దాం పదండి. చూస్తున్నారు కండి, మనకి కృష్ణా నది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ప్రదేశం కూడా, వ్యూ కూడా చాలా బాగుంది. చాలామంది కూడా ఇక్కడ స్నానాలు చేసి దేవుడి దగ్గరికి వెళ్తారనమాట, ఇక్కడ దర్శించుకోవడానికి. చూస్తారు కండి, మనకి కృష్ణా నది చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనకైతే ఇక్కడైతే ఇంకా మనకి వర్షాకాలంలో అయితే అది మొత్తం కూడా నిండిపోతుంది. చాలా కృష్ణా నది మస్తు ఉంటది ఫ్రెండ్స్. చాలా మంది భక్తులు కూడా చాలా మంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారు స్వామివారిని. ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నీళ్ళలో మునిగి పైకి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. మనమైతే చూస్తుంటే మాత్రం చాలా బాగుంది ప్లేస్ మాత్రం. మీరు కూడా తప్పకుండా రండి, ఎంజాయ్ చేయండి. దైదా శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం ఎక్కడ ఉందంటే అండి, పల్నాడు జిల్లా గుర్జాల మండలం పులిపాడుకెళ్ళే రోడ్లో మనకి స్వయంగా వెలిసి ఉంటారండి. ఆయన టెంపుల్ ఉంటుంది. ఈ వీడియో గాక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.